హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన 1200 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చిన్న కాంట్రాక్టర్లపై చిన్న చూపు చూపిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు సొంత నిధులు కేటాయించుకుని బకాయిలు వస్తాయనే ఆశతో చూసి అది రాకపోవడంతో ఎంతో మందికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లను మోసం చేసిందని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఆదుకోవాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ ఐక్యత పెండింగ్ బిల్లులను మేము ప్రెస్ వాళ్ళ తరఫు నుంచి ఈ యొక్క మా వాయిస్ గవర్నమెంట్ దాకా వెళ్ళాలని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మేము జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లో చిన్న చితక కాంట్రాక్టర్లము. మేము అన్నీ కూడా డెవలప్మెంట్కి సంబంధించిన డీసిల్టింగ్ వర్కులు కానీ ఐఆర్టీ వర్కులు కానీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు రోడ్డు పైనే పనిచేస్తుంటాము. మా యొక్క పేమెంట్లు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. పలుమార్లు పోయిన ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, దండం పెట్టడం జరిగింది. అయ్యా మమ్మల్ని బతికించండి, కాపాడండి అని అడగడం జరిగింది. ఎప్పుడు అడిగినా 1 నెల 2 నెలలు అంటూ వాళ్ళు 12 నెలలు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం, చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ నాశనం అయింది అంటే జిహెచ్ఎంసీలో ఈ యొక్క హైదరాబాద్ని డెవలప్ చేయడం చాలా కష్టం. కనుక ఈ కొత్త ప్రభుత్వానికి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ అభ్యర్థిస్తున్నాం. అయ్యా మినిస్టర్ గారు ప్లస్ సీఎం గారు మీకు దండం పెట్టి కోరుకుంటున్నాం సార్, దయచేసి మా యొక్క పేమెంట్లని విడతల వారుగా ఇచ్చి మమ్మల్ని ఆదుకొని అందరినీ బతికించవలసి కోసం చాలా ప్రాబ్లం అవుతుంది. అది కాక ఇంతకుముందు ఒక 3 నెలలు 4 నెలలు ఇట్లా డిలే చేసుకుంటా ఇప్పుడు ఏకంగా గత ఫిబ్రవరి పేమెంట్ అనేది ఇంకా ఈ ఫిబ్రవరి వరకు కూడా రాలేదు. గత ఫిబ్రవరిలో ఉన్న ఏదైతే పేమెంట్ ఉందో అది 20 లక్షల లోపల మాత్రమే చెల్లించారు. 20 లక్షల పైబడిన పేమెంట్ మాత్రం చెల్లించలేదు. అది గట్టిగా డిమాండ్ చేసి అడిగితే మాత్రం లోన్ ఆప్షన్ ఉంది, లోన్ ద్వారా తీసుకొని ఒక ఫిబ్రవరికి 20 లక్షలకు సంబంధించిన పేమెంట్ అని చెప్తున్నారు. అట్లా మాకు ఇప్పుడు టిల్ డేట్ వరకు 1200 కోట్లు పేమెంట్ రావాలి. ఇంకొక 50-60 కోట్ల ఆల్రెడీ డెవలపింగ్ వర్క్లు కాంట్రాక్టర్లు చేస్తున్నామన్నా ఇంకా ఆ పేమెంట్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలుస్తలేరు. మేము అయినా పేమెంట్ రాకుండా ఎందుకు గవర్నమెంట్కి సహకరిస్తున్నాం, ఎందుకు జిహెచ్ఎంసీకి సహకరిస్తున్నాం, ఎందుకు పనులు చేస్తున్నాం అంటే మాకు ఈ కాంట్రాక్టింగ్ ఫీల్డ్ తప్ప మాకు వేరే సోర్స్ అనేది లేదు, వేరే బిజినెస్లు లేవు. కావున పడ్డ ప్రతి టెండర్కి కూడా మాకు పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకొకటి మా దగ్గర మినిమం ఒక 6,000 మంది 7,000 మంది ఒక 2 సంవత్సరాలు ఒక సంవత్సరం కింద కాంట్రాక్టర్స్ ఉండే, కానీ ఇప్పుడు రాను మొత్తం అది ఒక 3 నుంచి 4,000 మంది కాంట్రాక్టర్లకు పడిపోయారు. ఎందుకంటే బయట నుంచి అప్పులు తెచ్చుకొని మిత్తులు కట్టలేక, పేమెంట్లు అనేది లేబర్కి చేయలేక, మెటీరియల్కి చేయలేక, ఇవన్నీ చేయలేక కొంతమంది కాంట్రాక్టర్లు కూడా మా దగ్గర సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నదన్న మా లిమిట్లా. సో గత ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా మేము నిరసనలు వ్యక్తం చేసినాం, మెమరెండాలు ఇచ్చినాం, మినిస్టర్ లెవెల్లో పోయినాం, పెద్ద సీఎం లెవెల్లో పోయినాం, అన్నీ అడిగినాం. కానీ మా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ గత ప్రభుత్వంకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ కూడా మాకు పట్టించుకోలేదు, మా బాధను ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాని కోసమని మన ప్రజావాణిలో వెళ్ళి అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మీడియా ద్వారా మేమున్న ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అడగడం ఏంటంటే మా చిన్న కాంట్రాక్టర్లని ఎవరైతే ఉన్నారో అందరినీ మనల్ని పట్టించుకొని మా పేమెంట్ చెల్లిస్తే మేము జిహెచ్ఎంసీకి సహకరించి డెవలప్మెంట్ వర్కులు, పబ్లిక్ రిలేటెడ్ వర్కులు ఏవైతే డీజిల్టింగ్ కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ కానీ, ఐఆర్టీ కానీ ఇవన్నిటికీ కూడా మేము సహకరించి పనులు చేస్తామని చెప్పేసి అందరిని అడుగుతున్నాం అన్న. ఇంకోటి ఏంటంటే పేమెంట్ ఒకటే కాకుండా కాంట్రాక్టర్లు అనేది, చిన్న కాంట్రాక్టర్లు అనేది టెండర్లు అనేది ఎక్కువ, అది కాకుండా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసి కొత్త ప్రొసీడింగ్స్ అనేది తీసి సామాన్యమైన కాంట్రాక్టర్ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర లేని కొత్త సర్టిఫికెట్లు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పెట్టి కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు ప్యాకేజ్లు చేసిన వర్కులు పెద్ద కాంట్రాక్టర్లు అనే ఉద్దేశంతో చిన్న కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేది తగ్గించడం జరిగింది. ఫర్ సపోజ్ మాన్సూన్ ఎమర్జెన్సీ వర్కులు కానీ, ఏదైతే ఐఆర్టీ వెహికల్ కానీ, డీజిల్టింగ్ వర్కులు కానీ ఒకప్పుడు ఇది 5 లక్షలు 10 లక్షలు ఒక వార్డుకి 7-8 వర్కులు పెడుతుండే. కానీ ఇప్పుడు ఒక సర్కిల్కి కేవలం
2 కోట్ల 3 కోట్ల